నమస్తే సార్. నమస్తే. సార్, బిషప్ సెబాస్టియన్ గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు క్రిస్టియనే కాదు అని ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇంత మార్పు వచ్చిందంటారు జగన్ గారి మీద? అంటే మనకి తెలుసు రాజారెడ్డి గారి టైం నుంచి కూడా వీళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. హ్మ్. బ్రిటిషర్స్ దగ్గర రాజారెడ్డి గారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు పనిచేసేవారని, దాన్ని బట్టి వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు అనేటువంటిది చూస్తున్నాం మనం. సరే, ఏ మతాన్ని అయినా కూడా అనుసరించేటువంటి స్వాతంత్రం ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి కూడా ఉంది. హ్మ్. కానీ ఒక మతాన్ని ఫాలో అవుతూ ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు కాకుండా వేరే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు మిగతా మతాలు ఊరుకుంటాయేమో కానీ క్రిస్టియానిటీ అసలు ఊరుకోదు. హ్మ్. క్రిస్టియన్స్కి ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. మనం చూస్తుంటాం మతం మారగానే వాళ్ళు ఫస్ట్ హిందూ ఆడవాళ్ళు కనుక మతం మారగానే వాళ్ళు మొట్టమొదటి చేసే పని ఏంటంటే బొట్టు తీసేయమంటారు. బొట్టు తీయించేస్తారు. హ్మ్. ఏంటంటే బొట్టు పెట్టుకోవడం పాపం. తర్వాత ఎవరన్నా ప్రసాదం ఇస్తే పరమతాలు వాళ్ళు ఆ ప్రసాదం స్వీకరించకూడదు. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. సరే, అది మంచి చెడు అనేటువంటి దాంట్లోకి మనకు వెళ్ళదు, వాళ్ళ మత నమ్మకాలు వాళ్ళ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మరి అందరి వాడిగా ఉండాలి కదా. ఒక క్రిస్టియన్గానే మాత్రమే ఉంటాను, నేను తిరుమలకి నేను పట్టు వస్త్రాలు తీసుకెళ్ళను, లేకపోతే ఈ చేయను అంటే మరి ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయి. పైగా 2014లో అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం. నేను క్రిస్టియన్ అనేటువంటి దాంతో ఆ వైజాగ్ స్వామీజీ స్వరూపానంద స్వామితోటి తీసుకెళ్ళి రిషికేశ్లో గంగలో మునిగి ఈయన హిందూగా మారిపోయాడని చెప్పేసి ప్రచారం చేశారు. అక్కడ క్రిస్టియన్స్కి మొట్టమొదటిసారి ఈయన మీద వ్యతిరేకత కలిగింది కొంత. అయితే ఈ వ్యతిరేకత బాగా పెరగడానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటివి ఈ భారతదేశంలో పేరు తెచ్చుకున్నదే 2 పనులు చేసి. ఒకటి, ఊరు వాడ వాళ్ళు చర్చిలు నిర్మించారు. ఆ తర్వాత కొన్ని విద్యా సంస్థలు ప్రారంభించారు. హ్మ్. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అంటాం, కాన్వెంట్స్ అంటూ ఉంటాం మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మోస్తరు టౌన్లో వాళ్ళ యొక్క స్కూల్ ఉంటుంది. అవన్నీ కూడా స్కూల్స్ అన్నీ కూడా ఏ బేసిస్ మీద నడుస్తాయంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్గా నడుస్తూ ఉంటాయి. అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా టీచర్స్కి గవర్నమెంట్ శాలరీ పే చేస్తూ ఉంటుంది. హ్మ్. అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. వాళ్ళు మంచి విద్యను బోధిస్తున్నారు. ఎందుకంటే ఫెసిలిటీస్ లేని రోజుల్లో స్కూళ్ళల్లో వాళ్ళు మంచి మంచి బిల్డింగులు కట్టి ప్రజలను ఆకర్షించి చదువు చెప్పడం అనేటువంటిది చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అంటే అందరికంటే వినూత్నంగా ఆలోచించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. హ్మ్. ఈ అన్ఎయిడెడ్ ఈ గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్ట్ మనం ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రైవేట్ వాళ్ళు కదా స్కూల్ నడుపుకునేది, మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని ఎగ్గొట్టడం కోసంగా ఆయన ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఉన్నటువంటిది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఎయిడెడ్ పోస్టులు మాకు సరెండర్ చేయండి, లేదా మీ స్కూల్ని స్టాఫ్తో సహా మాకు ఆస్తులతో సహా హ్యాండ్ ఓవర్ చేయండి. హ్మ్. ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి మీరు ఎన్నుకోవాల్సిందే అనేటువంటిది మేనేజ్మెంట్కి వాళ్ళు ఇవి పంపించడం జీవో పాస్ చేశారు. సహజంగానే ఎవరైనా ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పెట్టుకున్నటువంటి స్కూలు ఆ స్థలాలు బిల్డింగులతో సహా ఎవరికైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒప్పుకుంటారా? లేదు. లేనప్పుడు ఏం చేయాలి? అప్పటి వరకు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఎయిడ్ వదులుకోవాలి. గవర్నమెంట్ ఎయిడ్ వదులుకుంటూ అంటూ ఏంటంటే టీచర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మేనేజ్మెంటే జీతాలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆస్తులు వదులుకోలేక ఈ మిషనరీ స్కూల్స్ చాలామంది ఏం చేశారంటే ఎయిడెడ్ పోస్టులు వదిలేశారు. ఎయిడెడ్ పోస్టులు వదిలేసిన తర్వాత ఇప్పుడు టీచర్లకి జీతాలు ఇవ్వటం అనేటువంటిది వాళ్ళకి చాలా భారంగా మారింది. తర్వాత ఆ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో రిటైర్ అయిన తర్వాత ఆ పోస్ట్ ఫిలప్ చేయాలి కదా. అవును. ఆ ఎయిడెడ్ పోస్టులు ఫిలప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే ప్రధానంగా దెబ్బతిన్నటువంటిది మిషనరీ స్కూల్స్. అక్కడ కొంత వ్యతిరేకత అనేటువంటిది మొదలైన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం బ్రదర్ అనిల్, షర్మిల గారి భర్త. హ్మ్. ఆయన ఊరు వాడ తిరిగి అందరు మిషనరీ పాస్టర్స్ని అందరినీ ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనవాడు చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు అనేటువంటి దీంతో
చేయటం జరిగింది. ఎప్పుడైతే ఈయన గుళ్ళకి వెళ్ళటం, ప్రసాదాలు తీసుకోవటం, తర్వాత గంగలో మునగటం, నేను హిందూనయ్యానంటూ ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో వ్యతిరేకత మొదలైంది. తర్వాత ఇంత కష్టపడ్డటువంటి షర్మిల భర్త అనిల్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తూ ఉన్నారు. దాని మూలాన కూడా చాలా మార్పు వచ్చింది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆ బిషప్ అంటే ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్కి అతను హెడ్ లాగా ఉంటాడు. అతనే ఒక విచిత్రమైన మాట ఏమన్నాడంటే, మా బైబిల్లో ఉంది ముద్దు పెట్టువాడు దొంగ అని ఉంది. ఎందుకంటే సైనికులు జీసస్ని బంధించాలని వచ్చినప్పుడు జీసస్ శిష్యుల్లోనే ఒకడు వాళ్ళతో మిలాఖత్తయి కుమ్ముక్కయి నేను పట్టిస్తాను మా జీసస్ని, యేసుక్రీస్తుని చెప్తాడు. మేము వచ్చినప్పుడు మీరు అందరూ ఉంటే వాళ్ళలో ఈ యేసుక్రీస్తు ఎలా మాకు తెలుస్తుంది అంటే, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే జీసస్, మీరు వచ్చి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్తాడు. అలాగే వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు, వాళ్ళు వచ్చి జీసస్ని అరెస్ట్ చేయటం, తర్వాత సిలువేయటం మనకు తెలుసు. కాబట్టి ముద్దు పెట్టువాడు దొంగ అని మా బైబిల్లో ఉందండి, వాక్యమే నేను చెప్తున్నానని చెప్తూ కంటిన్యూషన్లో ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు కానివ్వండి, అధికారంలో రాబోయే ముందు అందరికీ ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడు, తలలు నిమిరాడు, అలాగే మమ్మల్ని అందరినీ మోసం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మొద్దు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఆయనకు కాకుండా ఇంకెవరికైనా ఓటు వేయండి అని బహిరంగంగా పిలుపునివ్వటం అంటే ఏంటంటే క్రిస్టియన్స్లో వస్తున్నటువంటి మార్పుకి ఇది ఉదాహరణ. నువ్వు నిజంగా జీసస్ని నమ్మేటువంటి వాడివైతే అలాగే ఉండు, నేను హిందూగా మారాననేటువంటి డ్రామాలు ఎందుకు? పైగా మొన్న ఏదో ఫంక్షన్లో పండుగప్పుడు చూసాం, ఈయన గుడికి వెళ్లకుండా ఇంట్లోనే గుడి సెట్టింగ్ వేయించుకొని వాళ్ళు తీర్థం ఇస్తే తల మీద ఇది చేసుకున్నట్టు వెనక్కి పారబోసి, భారతి గారేమో వాళ్ళు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లు తీసి పక్కన పడేయటం అనేటువంటిది అందరూ చూశారు. చాలామంది హిందువులు నొచ్చుకున్నారు. నేను క్రిస్టియన్ కాబట్టి ఇవన్నీ చేయను అంటే ఒక మాటతో అయిపోతుంది. హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయన్న ఉద్దేశంతో అక్కడ నాటకాలు ఆడతావు, ఇక్కడికి వచ్చేటప్పటికి క్రిస్టియన్స్ని ఇట్లా దెబ్బతీసావు. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఇతన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. ఏ వర్గాలైతే తన వెనకాల వెన్నుముక్కలాగా ఉండి తన అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు, ఆ వర్గాలన్నీ కూడా ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నాయేమో అనేటువంటి పరిస్థితులు మనం ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ కాలం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.